దేశంలోనే నంబర్ 1 రాజధాని ఏదంటే మనదే అనుకునేటట్టు కడతాం. అమరావతి పేరు చెప్తే అబ్బో అనుకునేటట్టు అందరూ అట్లా కట్టిస్తాం అని చెప్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. మోడీ సార్ చేతుల మీదకెళ్ళి మళ్ళా పనులు చాలు చేయనీకే తయారైతుర్రు. ఇప్పటికే ఐకానిక్ టవర్లు, అందమైన రోడ్లు, సింగపూర్ అసొంటి బిల్డింగ్లు అట్లా ఇట్లా అని తీరు ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట ఏంటిదంటే మీరే చూడుర్రి. మోదీ సార్ మీటింగు కొరకు ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాట్లు మస్తు ఘనంగా చేస్తాండ్రు. మంత్రి నారాయణ సారు అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాండు. ఇక గిట్లనే పని ఎట్లెట్లా నడుస్తాందని చూడనికే పోయిన సారును ఎన్టీఆర్ విగ్రహం గురించి అడిగినరు. చూడర్రి ఏమన్నాడో. 19లోనే డిజైన్ చేసాం యాక్చువల్గా. అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. మళ్ళా దాన్ని కూడా డెవలప్ చేయాలనే దాంతో యాక్చువల్గా యూనిటీ ఆఫ్ స్ట్రాటజీ కూడా పోయి చూసి రావటం జరిగింది. నేను 2014-19 కూడా అక్కడ విజిట్ చేసి వచ్చాను. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయానంటే ఈ 6 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ డెవలప్మెంట్స్ కొంత చేశారు. చక్కగా టూరిజం సంబంధించి పార్కులు డెవలప్ చేశారు. ఇవన్నీ స్టడీ చేసి వచ్చావు నేను అధికారులు. అవన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి గారికి వివరించలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశానికి వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరించి దాని మీద ముందు పోవడం జరుగుతుంది. కాదన్నట్టు తొలత సంధి అమరావతిలో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఆలోచనలు చేస్తూనే ఉన్నారట. కానీ నడమ సర్కారోళ్ళు మారేటాలకు పని పాతర పడ్డది. ఇప్పుడు మళ్ళీ ఎగుర పెడతాం అన్నట్టే మాట్లాడిండు మంత్రి సారు. ఎన్టీఆర్ విగ్రహం అంటే మరి అట్టిట్ట కాదు. ఎట్లయితే గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అంతెత్తున నిలబెట్టిండ్రో అచ్చం గట్లనే అమరావతిలో దగ్గర 200 అడుగులు ఎత్తుతోని ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలబెడతారట. మంగళగిరి మండలంలో ఉన్న నీరుకొండ అనే ఊర్లో ఓ కొండ మీద విగ్రహం కట్టేయాలని చూస్తున్నారట. విగ్రహం ఎట్టెట్ట ఉండాలి, ఎట్టెట్ట కట్టాలి అనేది ప్లానింగ్లు గీసి చూపియాలి అని టెండర్లు కూడా పిలిచిండ్రాట. సర్దార్ సారు విగ్రహం లెక్కనే దేశంలోనే పెద్ద పేరు మోసేటట్టు అన్నగారి విగ్రహం పెడతారట. అంతేకాదు చుట్టుముట్టు పార్కులు, హోటళ్లు అన్ని తీర్ల సవలతులు చేస్తారట. టూరిస్టులు వచ్చి చూసిపోయేటట్టు ఎలుగులు చేస్తారట. ఏమైనా అమరావతిలో అన్నగారి విగ్రహం అంతెత్తుతోని పెడుతున్నారంటే గొప్ప ముచ్చట్నే అని సంబరపడతాండ్రు ఇప్పుడు చాలా మంది.